భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. మన దేవాలయంలో ఏకాదశి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించడం జరిగిందనమాట. ఏకాదశి సందర్భంగా మన శివకేశవులకు స్వామివారికి విశేషంగా అలంకరణ, అభిషేకం, అర్చన నిర్వహించటం జరిగింది. తొలి ఏకాదశి అనేది మన హిందువులకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఇది ఏ రోజు వస్తుందంటే ఆషాఢ మాసంలో వస్తుంది. ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఇది తొలి ఏకాదశిగా పిలుస్తారనమాట. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమిస్తారన్నమాట. అయితే ఈయన శ్రీ మహావిష్ణువు ఈ నిద్ర 4 నెలల పాటు సాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి ముగుస్తుందన్నమాట. యాక్చువల్లీ ఈరోజు ఉపవాసం, జాగారం చేయటం వల్ల జన్మాల పాపాలు తొలగిపోతాయి. రోజంతా భగవద్నామ స్మరణతో ఆహారం లేకుండా ఉపవాసం చేయాలి. ఆరోగ్యరీత్యా ఈరోజు ప్రత్యేక నైవేద్యంగా పేలాల పిండిని చేస్తారనమాట. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తారండి. ఆంధ్ర, తెలంగాణ అని కాదు, పేలాల పిండి అయితే కంపల్సరీ చేస్తారు. అయితే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ పేలాల పిండి అయితే ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెడతారు. శ్రీమద్ మహాబ్రహ్మ విష్ణు మహేశ్వర మహాస్వామినే నమః. వరణాయ వాయవే బృహస్పతే మధుమామదాభ్య శరకరయా స్నాపయామి. వరణాయ వాయవే బృహస్పతే మధుమామదాభ్య. ఓం అశ్వక్రాంతే రథక్రాంతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ నారాయణ గోవింద గోవింద. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరః శిరసా ధారయిష్యామి. రక్షస్వమాం పదే పదే. శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంత. ఓం కుంకుమం కాంచనం దివ కుంకుమేనాశితశంభో అదశాంతిం ప్రయచ్చ మే. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాస్వామినే నమః. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సర్వోపచారం సమర్పయామి. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర. చూశారు కదండి, ఎంత అద్భుతంగా వేదమంత్రాల నడుమ జరిగిన ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు మా ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి రుణపడి ఉంటాము. అలాగే ఇంత మంచి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ అభిషేకాన్ని, స్వామివారి యొక్క ఆ అలంకరణ, అభిషేకము ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావటానికి నాకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా రుణపడి ఉన్నాను. మీరు కూడా పక్కనే ఉండి, ఎదుటిగానే ఉండి స్వామివారి యొక్క అభిషేకాన్ని, ఆ స్వామివారి యొక్క త్రిమూర్తుల దర్శనాన్ని మీరందరూ చేసుకుంటారని, అలాగే స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉండి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ సాక్షాత్ త్రిమూర్తులనే ప్రార్థిస్తున్నాము. ఎంత అదృష్టం ఉంటే అండి మనకి ఏకకాలంలో త్రిమూర్తులకి, మన శివకేశవులకి అభిషేకం, అలంకరణ, హారతి ఇవన్నీ మనకు జరుగుతుంది చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే, మనం ఎంత పుణ్యం చేసుకొని ఉంటే స్వామివారి యొక్క అభిషేకాన్ని, త్రిమూర్తుల యొక్క అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. ఏకకాలంలో జరిగినటువంటి శివకేశవుల అభిషేకాన్ని ఎంత బాగా, నాకైతే ఎనలేని సంతోషం అండి.
ఎంత అద్భుతంగా జరిగిందో, చాలు స్వామి ఈ జన్మకి అనిపించేంతగా ఉంటుందన్నమాట. నేను ప్రతి శనివారం వచ్చినప్పుడు చెప్తాను, మన వెంకటేశ్వర స్వామి సాక్షాత్ అక్కడ ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. త్రిమూర్తుల దగ్గర వచ్చి మనం అక్కడ నిలబడి స్వామివారి మెడలో ఒక్క తులసిమాల వేసి ఆయన పాదాల దగ్గర మన శిరస్సును వంచి నమస్కారం చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే అక్కడ ఉన్నారా అన్నంత భావన కలుగుతుంది. నేను ప్రతిసారి ఈ అనుభూతిని పొందుతూ ఉంటాను. అలాగే ఇక మన శివయ్య గురించి అయితే చెప్పనే వద్దు. అక్కడే ఉన్నారా, అలా తిరుగుతూ ఉన్నారా అన్నంత భావన మన దేవాలయంలో నిజంగా ఒక అద్భుతమండి. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీరు కూడా, భక్తులందరూ కూడా ఆ అనుభూతిని పొందాలని మన దేవాలయానికి వచ్చి మన దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకొని పుణ్యాన్ని తెచ్చుకోండి అని అందరికీ చెప్తున్నానండి. మీరు ఎక్కడా చూసుండారు కదండి త్రిమూర్తులు ఉండటం దేవాలయంలో. కానీ మన దేవాలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం మన దేవాలయంలో కొలువై ఉంటారు ఇక్కడ. ఇంకా అభిషేకం అయిపోయిన త్రిమూర్తుల అభిషేకం అయిపోయిన తర్వాత మా వారికి ఉద్యోగరీత్యా ఆయనకి డ్యూటీ ఉంది, ఆయన వెళ్ళిపోయారు. నేను మాత్రం నిదానంగా ఇంకంతా మన దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకొని అందరికీ నమస్కారం చేసుకొని వెళ్ళానన్నమాట. అక్కడ మరి హాలిడే కారణంగానో ఏమో వేరే ఒక 3 పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇంకా నన్ను వదలట్లేదనమాట, నా వెనకాలే తిరుగుతున్నారు. ఆంటీ ఈ దేవుడేంటి, ఆ దేవుడేంటి అలా అడుగుతూ అనమాట. అంటే యూత్, మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదండి, వీళ్ళ పేరెంట్స్ రాకుండా వీళ్ళు మాత్రమే వచ్చారు. అంటే టెంపుల్కి రావాలి అని ఒక ఆలోచన పిల్లల్లో ఉంది అంటేనే అదే మనకి చాలా గొప్ప అనమాట. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుండి నన్ను అడుగుతున్నారనమాట, ఆంటీ ఇక్కడేంటి ఈ దేవుడేంటి, ఇక్కడ అంటే ప్రత్యేకత ఏంటి అట్లా. నేను వాళ్ళకి కొంచెం చెప్పుకుంటూ ఇలా నమస్కారం చేసుకోండి, ఇట్లా చెప్పుకోండి, ఇలా ఉండాలని చెప్పుకుంటూ నేను తిరుగుతున్నా. నాకు చాలా సంతోషం వేసిందనమాట. భక్తులందరికీ ఒక విజ్ఞప్తి అండి. 29వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు మన దేవాలయంలో బుధవారం అన్నమాట ఇది. ఆ రోజు మన దేవాలయంలో ఉదయం 6 గంటలకి బాబావారికి కాకడా హారతి, ఉదయం 7 గంటలకి సాయిబాబా వారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం, భస్మాభిషేకం, అలాగే అలంకరణ, హారతి, అర్చన, పూజా కార్యక్రమాలు జరపబడతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి బాబావారికి మహా అన్నప్రసాద నివేదన, మధ్యాహ్న హారతి, తీర్థప్రసాదాల వితరణ ఉంటుంది. అట్లాగే మధ్యాహ్నం 12:30 మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ మహా అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులంతా విచ్చేసి బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించగలరు. అలాగే సాయంత్రం 6:30 బాబావారికి పల్లకి సేవ ఉంటుందండి. అలాగే రాత్రి 8 గంటలకి శేషాహారతి, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. మహా అన్నప్రసాదం నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులంతా కూడా ధన వస్తు రూపంలో ఎవరైనా ఈ ప్రసాదాలకు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చండి. ఆ పిల్లలు నాతో వచ్చి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారనమాట. మీరు దర్శనం చేసుకునేటప్పుడు, దండం పెట్టుకునేటప్పుడు మాట్లాడించకండి, మీరు కూడా నాతో పాటు తిరగండి అని వాళ్ళని కూడా ప్రదక్షిణ చేయించానన్నమాట. ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి. ఎందుకు అంటే నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను కొంచెం ఎక్కువగా గుడికి రాలేకపోతున్నాను. తర్వాత అంతా రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా తర్వాత అంతా ఇంకా నేను ఎక్కువగా ఉంటాను గుడి దగ్గరే కాబట్టి అప్పుడు మీకందరికీ భక్తులకి ఎంత దర్శనం చేసుకోవాలంటే రాలేనటువంటి వారి కోసం చూడాలి అనిపించే వాళ్ళ కోసం నా వంతు నేను స్వామివారు నాకు ఎంత సేవ చేయటానికి ఎంత అవకాశం ఇస్తే అంత నా వంతు నేను ట్రై చేస్తాను. సరే అండి,
ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే గురు పౌర్ణమి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.